హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నానండి. వృత్తిరీత్యా వైద్యం చేస్తూ ఒంగోలు జాతి గిత్తల పైన ప్రేమతో మంచి గిత్తలను పెంచి పోషిస్తున్నటువంటి డాక్టర్ ప్రేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రోళ్లపాడు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా వారి గిత్తలను అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఫ్రెండ్స్, వృత్తిరీత్యా వైద్యం చేస్తూ ఒంగోలు జాతి గిత్తలపైన ఉన్న ప్రేమతో ఒంగోలు జాతి గిత్తలను పెంచి పోషిస్తున్నటువంటి డాక్టర్ గారు పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రోళ్లపాడు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా వారి గిత్తల షెడ్ అండి ఇది. సార్ కూడా మంచి గిత్తలను పెంచి పోషిస్తున్నారండి. మంచి కాంపిటీషన్ గిత్తల్ని ఈయన దగ్గర నుండి వెళ్ళిన గిత్తలు మంచి మంచి ప్రదర్శనలు సాధించాయండి. చూడొచ్చు ఫ్రెండ్స్, గిత్త 4 పనులతో ఉందండి. డాక్టర్ 4 పనులతో ఉందండి గిత్త. 4 పనుల విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇస్తూ మంచి బహుమతులను కైవసం చేసుకుంటున్నాయండి గిత్తలు. డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రోళ్లపాడు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా. నమస్తే సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుండి పెంచి పోషిస్తున్నారు సార్ గిత్తలను? మేము 2019. 2019 అంటే ఇప్పటి వరకు ఎన్ని జతలు మార్చింటారు సార్ మామూలుగా అందాస్? దీంతో ఆ రోజు అంటే ఇప్పుడు మీ దగ్గర నుండి వెళ్ళినట్టు మంచి మంచి పేరు తెచ్చుకునే మంచి ప్రదర్శనలు కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు దాదాపు ఒకటి మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సామ్రాట్ గిత్త. సామ్రాట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, ఆర్ఆర్ వాళ్ళ దగ్గర. నేను అన్నిటి నొస్సం అంటే సుబ్రహ్మణ్యం అలా సుబ్రహ్మణ్యం వాళ్ళకు ఒక్కటే 33 లక్షలు. మీరు ఉత్తరీత్యా మామూలుగా డాక్టర్ సార్, మామూలుగా దీనిలో మీద రావడం ఎట్లా సార్? ఇది ఏమో మొదటి వ్యవసాయ కుటుంబము. ఒక సంవత్సరం పత్తి మిరప వేసినప్పుడు అప్పుడు ఎద్దులు కావాలండి, అట్లా మొదలైంది మా ప్రస్థానం. స్టార్ట్ అయ్యి తర్వాత ఒక దూడ నేనే తీసుకోండి నంద్యాలలో, బాగుందిలే సేద్యానికని తీసుకునే. తర్వాత అది మళ్ళీ బండకు వస్తుందనే ఉద్దేశంతో దానికి జత తీసుకొని అట్లా స్టార్ట్ అయింది. కానీ అవి బండకు పనికిరాలి. తర్వాత దానికి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అనుకుంటే వెళ్తూ తర్వాత మళ్ళీ రామరాజపల్లిలో ఒకటి 4.5 లక్షలు ఇచ్చాము, అది 2019. తర్వాత ఇంకోటి గూడూరు లక్ష్మణులని ఒకటి, అవి 2 బాగా సెట్ అయ్యి ఎక్కడ పోయినా అరపల్లో మొదటి పది ఉంటుంది సాధించి 20-30 జతల్లో కూడా ఎక్కడికైనా తక్కువ సెకండ్ థర్డ్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ 2019-20. ఇప్పుడు వీటికి నెలకు ఎంత వస్తుంది సార్ ఖర్చు మామూలుగా? 55,000 వస్తుంది. ఇప్పుడు కొత్తగా పెట్టుకునేటోళ్ళు మామూలుగా దూరంలో నుండి పెట్టుకుంటే మేళ కేటగిరీ ఎద్దు మేళ 5,000 అంటారు సార్. కొత్తగా పెట్టుకునేటోళ్ళు అయితే 55,000 ఒక్కదానికి, ఒక్క జత తెలుసు. 55-60,000 కన్నా రాదు ఒక జత పేటాలతో కలిపి. కొత్తగా పెట్టుకునేటోళ్ళకు దూల మేళ అంటారు సార్. ఏ సైజు అయితే పెట్టుకోవచ్చు? సైజ్ అంటే చిన్న రైతులు అయితే ఇప్పుడు సొంతంగా చేసుకోగలిగితే, ఇప్పుడు మేము ప్రతిదీ డబ్బులతోనే పని. ఇప్పుడు మనుషులు 2 మనుషులు వాళ్ళకు 15,000 జీతాలు అన్నం పెట్టి, అదే 30,000 వస్తుందా? నీకు సొంతంగా చేసుకోగలిగితే చిన్న ఎద్దులే మేలవుతాయి, చిన్నవి టచ్లో తెచ్చుకొని. కానీ ఆశపడకూడదు ఎక్కువ. 2 బళ్ళకు వస్తేనే ఇప్పుడు లక్షకి తెచ్చిటాం జత, 2 బళ్ళకు ఒక 3-4 వచ్చినప్పుడు ఇచ్చేసుకుంటారు అని మనం తెచ్చుకుంటుంటే బాగుంటుంది. ఇంకా కొంతమందికి ఇంకా విపరీతమైన ఆశకు పోయేది, నా ఆడ ఒకటో 10 లక్షలు కమ్మినారని, 15 కమ్మినారని, చాలా రేర్గా జరుగుతుంది. కానీ జనరల్గా చిన్న రైతుల కల్లా మాత్రం ఒక 2 లక్షలు 3 లక్షలు లాభం వస్తుంది అనుకుంటేనే మార్చుకుంటుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఎద్దులు కొనేటప్పుడు మీరే సొంతంగా నిర్ణయం చేసుకుంటారు సార్, ఏమైనా ఆలోచన చేస్తారు? ఫస్ట్లో అందరి మీద ఆధారపడుతుంది, ఇప్పుడు మాత్రం సొంతం నాకు నచ్చుతూనే కొంటున్నాను. అంటే మీరు కొనే ముందు ఎద్దును ఏ విధంగా ఆలోచన చేస్తారు సార్? పలానా ఇట్లా మనకు పాస్ అవుతుంది ఎద్దు అని ఏమేమి ఆలోచన చేస్తారు ఎద్దును కొనాలంటే? అంతే, దాని సైజ్ చూడడం, దాని వన్నే కాళ్ళు ఎట్లా ఉన్నాయి, బాగున్నాయా, వన్నే ఎట్లా ఉంది. తర్వాత ఏదైనా టైర్ కానీ ఏదైనా వేసి చూసుకొని, నడక చూసుకొని పనికి వస్తాయి అనుకుంటాం. నాకైతే ఎవరు ఫెయిల్ కాలేదు, వన్నే ఎద్దు కూడా ఫెయిల్ కాలేదు. కొంచెం ఆరోగ్యాలు బాగాలేకపోయినాయి కానీ ఒక జత మంచి జత మా చేతులారా జరగొట్టి ఇంటికాడ 2 ఏళ్ళు కట్టేసి పాలన చూసుకోక అన్నాం. అంటే సుడులు కనుక్కుంటారు సార్ మీరు? సుడులు కనుక్కుంటారా? 90%. 90%.
అది లేదంటే ఎవరైనా తొలగిపోతారు సార్ సులువు? ఆయన అయితే తోలుకుపోతా కొన్ని కనుక చిన్నవి ఉంటాయి. ఆ, జనరల్గా కామన్గా ఉండేవి అది ఎవరైనా కనుక్కోవచ్చు. ఆ, కొన్ని చాలా రేర్గా ఉండే సుళ్ళు ఉంటాయి. ఆ, అవి మాత్రం కొంచెం ఒక అతను ఉన్నాను, ఆ, అతను తీసుకెళ్తాను. ఆయన చూస్తాడు. ఆ. చూపిస్తారు సార్ ఏమేమి సుళ్ళు ఉండొచ్చు ఉండకూడదు అనేది ఏమన్నా కొంచెం చూపిస్తారా సార్ అట్లా? మేము జనరల్గా అయితే ఇక్కడ కుంపటి చూడు వెళ్తాం. కుంపటి చూడు వెళ్తాం. ఇది 2 కొమ్ములు చందన. కొమ్మల చందన ఇక్కడ ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ. కొంతమంది ఏమంటారంటే ఇట్లా దారం పట్టుకుంటే తగలగుడుతుంటారు. అంతేలేదు. ఆ తర్వాత ఇక్కడ పాతాల చూడని ఇక్కడ ఈ ఏరియాలో చెండా అనుకోండి. చిన్న అనుకుంటుంది. ఇంకా తర్వాత సంఖ్యల సిల్లని చెప్తారు కానీ వాళ్ళని కనుక్కోలేదు. సంకర్ల సుళ్ళు అంటే మోకాళ్ళ కింద అంటారు, సిల్కలు అంటారు, దాని వల్ల కనుక్కోలేదు. ఏదే చూసారు ఈ 2-3 పెద్దగా. ఇప్పుడు మీకు ఈ 6 జతలలో బాగా పేరు తెచ్చిన జత అంటే అయ్యి సార్ ఇష్టం? అదే చెప్తే కదా, రామరాజపల్లెలో ఒకటి తెచ్చింటి. తర్వాత ఒకటి గూడూరు లక్ష్మణ అయితే ఇక్కడ ఊరుమాలపురం రామరెడ్డి కొనిందే. రామరెడ్డి దగ్గర ఉంటే నేను కొనింది. అది మాది పొత్తు వేసుకొని 9 రూపాయలు ఫస్ట్ కట్టినాం. 6 పళ్ళు 2019 ఇంకా ఫస్ట్ తోలినాయి. అప్పుడు నేనే కొన్నాయి. అది 4.5 పెట్టి కొన్నాయి 6 పళ్ళు. అది బాగా తోలి పెట్టినాయి. ఇప్పుడు ఆ గిత్తను ఎక్కడ కొన్నారు సార్? మైల్ గిత్తను ఇదే ఇది ఒరిజినల్గా ఆకువీడు. ఆకువీడా సార్? ఆకువీడు అయితే అక్కడ ఉన్నారు చూడు, ఆయన కొనుక్కున్నాడు ఫస్ట్. శ్రీనాథ్, పుసులూరు శ్రీనాథ్. శ్రీనాథ్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక మేము చూసి వచ్చినాం దాన్ని. మేము చూసి వచ్చినాక అది ఇది లెఫ్ట్, అది కూడా లెఫ్ట్లో ఉంటారు. రైట్కి వస్తారో రాదో డౌట్ అంటే వాళ్ళు ప్రస్తుతానికి అయితే లెఫ్ట్లో ఉంది. బ్యాట్ వేసి చూపించమంటే 2-3 బ్యాటాలు వేసి తర్వాత రైట్ కట్టి చూపిస్తాం. అంత లోపల ఆయన ఎవరో చెప్పినారని ఆయన పోయి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక కొద్ది రోజులకు రైట్కి వేసి చూసినాం ఇది అది. సరే రైట్లో కూడా బాగుందని చెప్పి మళ్ళీ నేనే తీసుకున్నాను. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సార్ జత మీద? జత మీద బాగానే ఉన్నాయి. ఎక్కడ పోయిన ప్లేస్ ఏదో ఒక మంచి బహుమతి అయితే బాగా. 2లో మేము లాస్ట్లో విరమించే టయాన్ని ఇప్పుడు ఫస్ట్లే కొట్టాం. అంటే తక్కువ అన్ని 10 పందాల కన్నా ఆడలేదు. ఎద్దు లైఫ్ కాపాడాలని తక్కువ పందాలు. ఇప్పుడు 4లో కూడా అంతే ఒక 2 పందాలు ఆడి. కాదు సార్, నాకు తెలిసినంత మటుకు ఎద్దు పండ్లలో ఎక్కువ పందాలు ఆడితే రేపు పై స్థాయికి రావంటారు. అది ఎంత మటుకు వాస్తవం సార్? అంటే ప్రాక్టీస్ బాగుంటే ఏం కాదు. ప్రాక్టీస్ అంటే బేటాలు వేయాలి కదా, వారానికి ఖచ్చితంగా 2 బేటాలన్నా వేసుకోవాలి. మేమైతే బేటాలే టైర్ వేసి మొదటి బేటాలే ఖచ్చితంగా 3 రోజులు గ్యాప్ ఇస్తాం, 4 రోజులు బేట ఖచ్చితంగా. ఇప్పుడు టచ్ పనులకు వెయిట్ ఎంత అన్నారు సార్ బండ మామూలుగా? టచ్ పనులకు అంటారా? టచ్ పనులకు నాకు తెలిసి ఒక 5-6 క్వింటాలు. జత పనులకు సార్? జత పనులకు ఒక 7-8. కొన్ని ఊళ్ళో కొంచెం రోడ్డు ఉండేవి కూడా ఉంటాయి. 4 పనులకు వచ్చే సార్? 4 పనులకు 4 కన్నా కంటే 10 క్వింటాలు. 10 క్వింటాలు. మేము మళ్ళీ నువ్వు 6కి వచ్చినప్పుడు 14, 15. ఒక్కొక్క ఊళ్ళో కొంచెం వాళ్ళ బండల సైజులు అంటే మామూలుగా యావరేజ్ అయితే కేటగిరీకి 15 క్వింటాలు బండ అనుకో. కేటగిరీ 16 ఉంటాయి. 16 నాకు తెలిసి 16 ఉంటుంది. 16 అది ఎట్లా సార్? మన మైల్ది వెనుక వస్తుంది బాగా? వెనుక వస్తుంది, బాగా వెనుక మోస్తుంది. ఇది రైట్ సైడ్, ఇది బాగా వెనుక వస్తుంది. ఇది స్పీడు. ఇది పోగేసుకొని 10 బట్టలు కానీ 12 బట్టలు కానీ పోగేసుకొని ముందు వెళ్తుంది. ఈ గిత్తకు చాలా గిత్తలు మార్చానంట కదా సార్ కంబైన్? అంటే ఒక 2-3 మార్చాం. మంచి స్పీడ్ గిత్త. అవును, నడికే వేరు స్పీడు. ఊరికే ఏదో అంటారు రిస్క్ వాకంటా, గుణకేస్తుంది అంటారు మనకు ఈ భాషలో బాగా. అది ఊక అట్లా పోయినట్టుంటుంది కానీ ఇవి పరిగెత్తాలా, నడకకు రావాలంటే అట్లా. నేను ఊక చూసి కొనేసి అంతే కానీ అంటే ఇలా దీన్ని జత తెచ్చిన అట్లా చిల్లే వనిపేట రూపీ 6,50,000. వనిపేట సార్? మైదుకూరు వనిపేట. 6,50,000 తెచ్చినాము. పనికిరాదని తెలుసు. ఇది ఒకటి అడిగితే ఇప్పుడు వేయలేవాడు, ఒకడు జత ఇతనే ఇచ్చామని చెప్తే సరే జత వీరికి వచ్చి దాన్ని 80,000 తీసేసాం. అప్పుడు మా కారు పడింది ఖర్చులోనే కూడా. మా దగ్గరకు వచ్చే 1 వీక్కే రోడ్డుకి వచ్చింది. మంచి స్పీడ్ ఎద్దులే సార్, మన పందాలను కూడా చూసినాం బాగా. ఎద్దు మంచి ప్రదర్శన. 2 పందాలు ఆడితే 2 పందాలు కూడా 3rd ప్లేస్ వచ్చింది. అంటే మా నేతాయి కదా, 2 జతలు కూడా బాగా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి 6. మనం ఇంకా 3 months ఉంటాయి, 3 to 4 months. ఉదయం ఎట్లా సార్ మామూలుగా దానా ఏమి ఇస్తారు సార్? ఉదయం దానా మేము ఉదయాలు ఇస్తాం జతకు. అంటే ఒక ఎద్దుకు 2 పళ్ళు పెట్టి 3 కేజీలు గ్రైండర్ వేసి మేము పళ్ళు అంటాం. అదే 3 కేజీలు వస్తాయి. 3 కేజీలు
జతకు వచ్చేసి 6 కేజీలు. ఆ, రాత్రి కూడా అంతే. ఉమ్, మధ్యాహ్నం మాత్రం బీన్స్, ఉమ్, తర్వాత ఎప్పుడన్నా ఖర్జూర ఆ, ప్యాకెట్. ఆ, జనరల్ పందాలు ఉన్నప్పుడే లే ఖర్జూర. ఆ. ఆ టైం ఏం లేదు నువ్వులే. అంటే కొందరు పాలు కూడా తాపుతుంటారు కదా సార్, అది తాపుతారు. నేనైతే పాలు అయితే ఎప్పుడు తాగలే. ఆ, నాకు పాలు అంటే చిన్నప్పుడు అయితే పర్వాలేదు, కానీ పెద్దగా అయిపోతే ఏమైనా యాసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఆ, ఆ, ఆహా, గ్యాస్ ట్రబుల్ అంటుంటే నేను ఆహా, ఈ నేను పాలు ఎప్పుడు తాగను. ఆ. ఈ గీత మనస్తత్వం ఎటాడిది సార్? ఈ గీత కొంచెం బాగా ఏమంటారు స్పీడ్ కలిగిన స్పీడు. ఎన్నుకునే ముందునే బాగా వెళ్ళిపోవాలి. నేను ఏమన్నా ఇప్పుడు 6 పనుల బండి కట్టు ఆ. అదే స్పీడ్ నేను లాగుదామని ఆ. లేదనమాట. ఆ. పోతా ఉంటుంది. ఆహా. ఉమ్. నీ ఎంత రాయన కట్టుకో పోదామనే. దానికి ఇంకా వేరే ఆలోచనే ఉండదు. ఆ, నువ్వు 20 మినిట్స్ బ్యాట్ వేస్తే కూడా ఆ, ఇంకా మళ్ళీ అట్లే ఉంటుంది. ఆహా, మా కొన్ని ఇద్దరికి ఏమంటారు దమ్ము వస్తుంది అంటారు కదా, ఆ, అట్లే ఉండదు. ఆ. ఒక 2-3 బ్యాటర్లు పడకపోయినా కూడా ఏముంటుంది. మీరు కొని ఒకవేళ మీరు పెద్ద లెక్క పెట్టుకొని ఏమన్నా ఫైల్ అయిన ఎద్దు ఏమన్నా ఉందా సార్? అట్లా ఏమన్నా? ఇదైతే పెద్ద లెక్క అంటే ఒక్కటి పోయింది నాకు 3,60,000 అట్లా పెట్టుకుంటే ఉమ్. అప్పుడు అనుభవం లేదు. ఆ, కొంటే అది ఫెయిల్ అయితే 1,00,000 అమ్మినాను. ఆహా. ఒక్కటే నేను ఆ. మిగతా 5 జతలు బాగానే పాస్ అయినాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 2 జతలను అయితే పోషిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ మధ్య తీసుకున్నాము. అద్దున్నా సార్? ఇది వచ్చేసి ఇక్కడ కమలాపురం దగ్గర సీతార్పల్లి. సీతోరుపల్లి మల్లికార్జున రెడ్డి గారు. ఇది ఆహా. 4,25,000 30,000 పడింది. 4,30,000. 4తోనేనా సార్? ఇప్పుడు వచ్చింది నాకు ఆహా. 10 రోజులు అయితే, వారం 10 రోజులు ఆహా. అయితే. ఇది ఇక్కడ ఆకవీడి దగ్గర ఆహా. ఒల్లుపల్లి దగ్గర రసూల్ అని ఒక ఆహా. ఆయన దగ్గర తీసుకున్నాం. అంటే మీ ఇప్పుడు పట్టుకొచ్చినాక ఏమన్నా దిగినాయి సార్? ఇది దిగలేదా? ఇంకా దీనికి అసలు అలవాటు లేదు ఇది. ఆ, అదంతా కొంచెం మాకు వేరే ఎద్దుండే కేటగిరీ కట్టుకుంటే అది నేర్చుకుంది. కానీ సరే, 8 బ్యాటర్లు అయింది అంతే. ఇదంతా 7,10,000. ఇది 7-10 రెండులో ఉంది ఇది. ఆహా. అంటే ఆ. ఇంకా 2 మంత్స్ అవుతుంది అంటే ఉమ్. ఇంకో 4 నెలలు ఉండొచ్చు. ఆహా. 3-4 నెలలు. ఆ. అది బీన్స్. ఆహా. బీన్స్ ఎద్దుకు 2 కేజీలు వేస్తాం. ఆహా. బీన్స్ ఆ. బెంగళూరు బీన్స్. ఇంకా అంటే ఎప్పుడు దొరికితే అదే వేసుకుంటాం. అంతేలే సార్. ఒకసారి ఆ వైపు నుంచి ఉండదు. ఆ. ఇది మొన్ననే వచ్చింది నాకు. ఈ గిత్తను సీతార్పల్లి దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి కొన్నారంటండి. సీతోరుపల్లి. 4,30,000 ఈ గిత్త. ఈ గిత్త 7,10,000 అండి. ఈ గిత్త 2 పళ్ళు. జత పనులుతుందండి. ఇంకా 3 నెలలు ఉంటుందంట జత పనులలో.